హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు మనం మంచి డిజైన్స్, నార్మల్ డిజైన్స్ అండ్ డిజైనర్ డిజైన్స్ అంటే రకరకాల డిజైన్స్ మనం చేస్తాం. కొంచెం సింపుల్‌గా ఉంటాయి. కొంచెం హెవీగా ఉంటాయి. అన్ని డిజైన్స్ అయితే నేను ఆల్రెడీ అన్నీ చూపిస్తున్నానండి. ఈరోజైతే నేను 4 డిజైన్స్ చూపిస్తున్నాను. పక్కాగా కొలతలతో మన బ్యాక్ నెక్ అనమాట. బ్లౌజ్‌కి. బ్లౌజ్ డిజైన్ అనమాట. సో, ఇది నేను ఇటువైపు ఫోల్డింగ్ పెట్టాను. అటువైపు ఓపెన్ పెట్టాను కాబట్టి మీకు చూపించాను. ఇది నెక్ కోసం నార్మల్‌గా 2:30 అందరూ ఎలా అయితే పెట్టుకుంటారో అలాగే సేమ్ భుజం 3 ఇంచులు పెట్టేసిన తర్వాత ఈ పైనుంచి మనకు చంక రౌండ్ 6, 6:30 అది ఎవరి బ్లౌజ్ బట్టి అది మనం పెట్టేసుకుంటాం. సో, ఇది 2:30 పైన పెట్టాం కాబట్టి, అదే సేమ్ 2:30ని కింద కూడా పెట్టుకుంటాం. ఈ నార్మల్‌గా రౌండ్ నెక్కయితే రౌండ్ నెక్ గాని, స్క్వేర్ నెక్ గాని మనం ఇదే కొలతలతో యేసుకుంటాం. డిజైన్‌కైతే ఎలా చేయాలి? ఫస్ట్ బేసిక్ ఏ డిజైన్‌కైనా ఫస్ట్ ఈ బేసిక్ మనం డ్రా చేసేసుకోవాలండి. బేసిక్ డ్రా చేసుకున్న తర్వాతే మనం డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో, ఇది చంక రౌండ్ కోసం చేసేసాను. ఇది నా జస్ట్ నార్మల్‌గా సైడు. సో, ఈ పై 2:30 కింద 2:30 పెట్టాం కదండీ! ఇప్పుడు మనం ఇది ఉంది కదా! ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పైకి 2:30 లేదు 3 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ఓపెన్‌గా ఉండాలి అంటే ఇంకా వెడల్పు ఎక్కువ ఉండాలనుకుంటే 3:30 కూడా పెట్టుకోవచ్చు. సో, 2:30 లేదా 3 ఇప్పుడు నేను చూపించినట్టుగా పెట్టేసి ఆ చుక్క నుంచి మళ్ళీ ఈ డాట్‌కి 1 లేదా 1:30 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా తక్కువ కావాలంటే 30 ఇంచు, హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు. కానీ ఇలా 1 ఇంచ్ పెడితేనే మనకు ఆ షేప్ కరెక్ట్‌గా కనిపిస్తదనమాట. అర్థమైంది కదండీ! కింద పాయింట్ నుంచి పైకి 2:30 ఆ డాట్ పెట్టి 2:30 లేదా 3 ఆ 2:30 నుంచి మళ్ళీ 1 లేదా 1:30కి ఒక డాట్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూడండి డ్రా చేస్తున్నాను. ఈ డాట్ ఏదైతే సెకండ్ డాట్ పెట్టామో ఆ డాట్ దగ్గరికి ఇలాగా కర్వ్ డ్రా చేసి మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి దీన్ని ఈ భుజానికి కలిపేయాలి. అంటే ఇదొక షేప్ ఇలా ఇందులో చాలా రకాల షేపులుంటాయి. ఇప్పుడు నేను చూపించేది ఈ షేప్ అనమాట. మనం కట్ చేసేసుకుందాం. ఫస్ట్ దాని కాదు నేను కట్ చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ డిజైన్స్‌కి ఫస్ట్ డ్రా చేసేసిన తర్వాత మళ్ళీ కటింగ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. అంటే టైం ఎక్కువ పడతది కదా! దీనికి మాత్రం నేను ఓన్లీ కటింగ్ చూపిస్తున్నాను. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది నేను చూపించినవైతే చార్ట్ అంటే పేపర్ మీద చూపిస్తున్నాను కానీ మన కొలతలైతే పక్కా కొలతలు. మన బ్లౌజ్ కొలతలే అండి. మాక్సిమం 90% ఈ కొలతలు. చూసారు కదా! ఇది ఓపెన్ చేస్తే మనకి చక్కగా మంచి షేప్ వచ్చింది. ఈ షేప్‌ని మనం బకరం వేసుకోవచ్చు. లేదు కొంచెం దళసరిగా ఉంటే బకరం లేకుండా లైనింగ్ కూడా తిప్పేసుకొని వేసేసుకోవచ్చు. మంచి డిజైన్ అనమాట. ఇది డ్రెసెస్ కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం కొలతలు మారతాయి. నేను అది కూడా తర్వాత వీడియోస్‌లో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఒక డిజైన్ అయిపోయింది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం. లాస్ట్‌లో ఇంకా చాలా డిజైన్స్ చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్‌కెళ్దాం. సో, ఫస్ట్ ఆల్రెడీ యెల్లో దాని మీద చూపించాను కాబట్టి నేను నెక్స్ట్ అయితే యెల్లో పెట్టట్లేదు. అంటే అన్నీ ఒకేలాగా ఉంటాయని చెప్పి. ఇది బ్లాక్ అనమాట. డార్క్ ఒక రకమైన పేల్ బ్లాక్. మీకు మార్కింగ్ చేశాక కనిపిస్తది దీనిలో. సో, ఫస్ట్ ఇది 2:30 సేమ్ ఫస్ట్ ఎలాగైతే పెట్టామో ముందు దానికి అలాగే. ఇది 3 ఇంచులు. ఈ పైన 2:30 ఏదైతే ఉందో ఆ 2:30 అక్కడి నుంచి 3:30 ఇంచులకి ఒక డాట్ పెట్టి ఆ డాట్‌ని అలాగా ఇక్కడ ఈ ఎల్ షేప్ అంటే పైనుంచి 3:30 ఇంచులు. పెట్టేసిన తర్వాత నార్మల్‌గా చంక రౌండ్ కోసం మనం ఏదైతే డ్రా చేస్తామో ఆ డ్రా చేసేసుకుంటాం. ఈ క్రాస్ తీసేస్తాం కదా! అది తీసేస్తాం. తర్వాత మనం కింద నుంచి ఎంతైతే మన హైట్ ఉందో ఆ హైట్ చూసుకొని కొంతమంది పైనుంచి చూసుకుంటారు. కొంతమంది కింద నుంచి చూసుకుంటారు. నేనైతే కింద నుంచి చూసుకుంటాను నా బ్లౌజ్‌ది. సో, అక్కడ డాట్ చేసేసి ఎంత హైట్ అయితే అంత హైటు ఆ సేమ్ పైన 2:30 ఏదైతే ఉందో అదే 2:30 ఇంచుల్ని ఇక్కడ కూడా పెట్టి దీన్ని మళ్ళీ దీన్ని కలిపేస్తాం. అర్థమైంది కదండీ! పైనుంచి 3:30 పెట్టి ఇక్కడ డ్రా చేస్తాం. మళ్ళీ కింద 2:30 నుంచి కలిపేస్తాం. కలిపేసి ఈ పై ఫస్ట్ 3:30 ముక్క ఉంది కదా! దానిలో ముందు ఇలా కర్వ్ డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కర్వ్ డ్రా చేసాక ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ కింద బాక్స్ పై బాక్స్‌లో అది, ఈ కింద బాక్స్‌లో ఇది డ్రాప్ షేప్ లాగనమాట. అంటే 2 బాక్సెస్ కింద వస్తదని మనం థ్రెడ్ కట్టుకుంటాం కదా! దానికి. హుక్స్‌లు పెట్టుకోవడానికి అవ్వదండి ఇది. థ్రెడ్ కట్టుకునే దానికే. హుక్స్‌లు పెట్టుకుంటే కొంచెం కొలతలు మారాలి. హుక్స్ గాని, బటన్ గాని పెడతారు కదా! దానికైతే కొంచెం కొలతలు మార్చాలి. దీనికైతే ఇలాగ మనం 2:30 పెట్టి కట్ చేసేస్తే మనం హుక్స్‌లు గాని బటన్స్ గాని పెట్టుకోవడానికైతే అవ్వదండి. సరిపోదనమాట ఆ మధ్యలో ఓపెన్. దూరంగా ఉంటది కాబట్టి. ఇది థ్రెడ్స్ కట్టుకునేదానికనమాట. థ్రెడ్స్ కట్టుకుందాం అనే బ్లౌజులన్నిటికి కూడా నార్మల్‌గా డీప్ నెక్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. దానికి మనం ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా నీట్‌గా మన షేప్ వచ్చేస్తది. చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అదక్కడ ఓపెన్ చేసేయాలి. చూసారు కదా! మనం కటింగ్ చేశాక ఇలాగొచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మనకు ఓపెన్ చేసి చూస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పైన మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కాబట్టి దీన్ని ఇక్కడ ఓపెన్ చేసేయాలి.
ఆ పైన అలా కలిపేసి ఉంచడానికి అవ్వదండి, కలిపేసి ఉంచడానికి అవుతుంది కానీ ఈ కొలతలతో అవ్వదు, వేరే కొలతలు. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తర్వాత వచ్చే వీడియోస్లో చూపిస్తాను. అంటే థ్రెడ్స్ కట్టుకోవాలంటే అలాగా, బటన్ పెట్టుకోవాలంటే అలాగా అనేది కొలతలు మారిపోతాయండి. నెక్స్ట్ ఇది సెకండ్ డిజైన్ అయిపోయింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం. ఇది వేరే కలర్ తీసాను మళ్ళీ, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని వేరే వేరే కలర్స్ పెట్టాను అనమాట. దీనికి కూడా సేమ్, ఫస్ట్ మెడ నెక్ 2.5, భుజం 3, షంక్ రౌండ్, ఆ పై 2.5 ఏదైతే ఉందో అదే కింద 2.5 డ్రా చేసేసి మళ్ళీ పైకి లైన్ డ్రా చేసేది. నార్మల్ బేసిక్, ఏదో ఏ డిజైన్ కానీ బేసిక్ ముందు చేయవలసిందే. ఈ 2.5 తర్వాత పైన 2.5 కింద 2.5 తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చూపించిన కదండి పాయింట్స్, 2 పాయింట్స్. ఆ రెండింటికి మధ్యలో అయితే 1/2 ఇంచు లేదా 1 ఇంచు, ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1.5 కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఓపెన్ విడ్త్ ఎక్కువ వస్తుంది అనమాట. నేనైతే ఇది 1 ఇంచ్ పెట్టానండి. 1 ఇంచ్ పెట్టి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేస్తాం. లైన్ డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2.5 లేదా 3 ఇంచులు దగ్గరికి డాట్ పెట్టి కింద నుంచి పైకి నేను చూపించాను ఇప్పుడు అలాగా. తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది సేమ్ ఉండాలి. ఈ పైది సేమ్ ఉండకపోయినా ఈ ఫస్ట్ది సెకండ్ది, అంటే ఫస్ట్ మనం 2.5 డ్రా చేసాం కదా, తర్వాత నుంచి ఇది ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా, అంటే స్కాలప్ సేమ్గా రావడం కోసం ఈ స్కాలప్ సేమ్గా ఉండేలాగా రావాలి. నెక్స్ట్ లాస్ట్ పైకి ఏదైతే వస్తుందో రౌండ్ డ్రా చేయకూడదు, సగం వరకు డ్రా చేసాక భుజంలో కలిపేయాలి. ఏ డిజైన్ అయినా అంతే అండి. ఆ లాస్ట్ పైకి వచ్చింది కదా, ఆ పైన వచ్చే స్కాలప్ రౌండ్ మాత్రం రౌండ్ చేసేయకూడదు, ఆ భుజానికి కలిపేయాలి. ఫస్ట్ మనం భుజం ఏం పెట్టుకున్నా దానికి కలిపేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి మనం ఇలాగా ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. అంటే మొత్తం స్కాలప్ పెట్టుకోవచ్చు, ఇది ఒక డిజైన్ అనమాట. నేను యాక్చువల్గా నార్మల్గా బ్లౌజెస్ కూడా ఎంతో చాలా డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించానంటే బక్రం ఎలాగ వేయాలి, బక్రం వేయలేని వాటికి ఎలాగా, బక్రం వేసే వాటికి ఎలాగా అని అయితే నేను అప్లోడ్ చేశానంటే ఎవరికైనా కావాలంటే వాచ్ చేయండి ఒకసారి. నేను కటింగ్ అంతా చూపించట్లేదండి, ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ అనుకుని. చూసారు కదా మనం కట్ చేస్తే చక్కగా ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే చూసారు కదా, సూపర్ అంటే సూపర్ వచ్చింది కదండి డిజైన్. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. సో ఇది డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం కొలతలు మారుతాయి అంతే. ఇది అయితే ఇప్పుడు నేను చూపించేది అయితే అంతా బ్లౌజెస్వే. సో ఇంకొక కలర్ అండి, సేమ్ 2.5 ఫస్ట్, మళ్ళీ 3, పైన 2.5 ఏదైతే ఉందో అదే 2.5. ఈ పైనుంచి ఈ డాట్కి ఇందాక చూపించినట్టే 2.5 లేదా 3 ఇంచుకి ఒక డాట్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఒక డాట్ పెట్టి ఏదైతే ఈ సెకండ్ డాట్ పెట్టామో ఆ డాట్ వరకు అలా కరువు గీసి, ఇందాక స్ట్రైట్గా గీసాం కదా, స్ట్రైట్ కాకుండా ఇక్కడ కూడా మళ్ళీ కరువు వస్తుంది అనమాట. ఇది చాలా మంచి డిజైన్. బేసిక్లో కొంచెం డిజైన్గా మంచి డిజైనర్ దీనిగా వస్తుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇది కట్ చేసేస్తున్నానండి. ఇది కట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. దీనికి థ్రెడ్స్ వేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది థ్రెడ్ వేస్తే. థ్రెడ్ వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, డీప్ నెక్ అయితే థ్రెడ్ వేసుకోవాలి, కొంచెం హై నెక్ వాళ్ళకైతే థ్రెడ్ వేసుకోకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. బకర్ వేసుకోవాలి ఖచ్చితంగా. థ్రెడ్ వేసుకోకపోతే బకర్ వేసుకోవాలి. బకర్ అనుకున్న వాళ్ళకి కొన్ని బ్లౌజెస్ బకర్ వేయక్కలేదు, అప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ వేయాలి, అప్పుడు షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసేసిన 4 ఇవ్వండి. అలాగే ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి, రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, బోట్ నెక్ డిజైన్స్ ఉంటాయి, అలాగే డీప్ నెక్లో ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి కదా, ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైన్స్, ఇవన్నీ కూడా రెడీలో ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.